మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వేదిక మీద ఉన్నటువంటి ఇతరత్ర పెద్దలకి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. అంతే స్థాయిలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గంలో క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జుల నియామక ప్రక్రియ అయిపోయిన తర్వాత వారి చేత ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రత్యేక కదిరి నియోజకవర్గ పరిశీలకులు సోదరులు వహీద్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సోదరులు పవన్ కుమార్ రెడ్డి గారికి, మా అందరి చొరవతోనూ వస్తున్నటువంటి కార్యక్రమం అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే ఈ రోజున కార్యవర్గ సభ్యంగా ప్రమాణ మరి అది ఊరికే చేయి చాపేసి అనేసిపోతారా, మనస్ఫూర్తిగా ఆచరిస్తారు, మీకే వదిలేస్తాడా? అది మీరు అందరూ ఆచరించాలనే పట్టుదలతోనే నేను గట్టిగా మాట్లాడుతాడా. ఎవరికన్నా రుచించడం లేదంటే ఏదో తేడా ఉన్నట్టే లెక్క. సంకల్పం, యుద్ధంలో గెలవాలనే పట్టుదల, ఆ రెండు ఉంటే ఎన్నిక గెలవడం అనేది కష్టం కాదని మీరు అర్థం చేసుకోమంటాండ. మీకు కావలసిందల్లా ఒక నిబద్ధత, మీ ప్రాంతాల్లో ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉండాలా, పార్టీ చేసే ప్రతి మంచిని ప్రజలకు తెలియజెప్పేటువంటి ఒక నిబద్ధత ఉండాలా, పార్టీ చేసే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అర్హులైనటువంటి వారికి అందజేసేటువంటి మెకానిజం మనమై ఉండాలా అని చెప్పేసి మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాను. అట్లా కాకుండా మనం ఏమైనా చేయొచ్చు అంటే ప్రజలు ఊరుకోరు, చూస్తూ ఊరికే ఉంటారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో బుద్ధి చెప్తారు. మన ఇష్టం వచ్చినట్టు సంక్షేమం అమలు చేస్తామంటే ప్రజలు ఓర్చుకోరు. మనం ఇష్టం వచ్చినట్టు మన ఊర్లో రోడ్లు వేసుకుంటామంటే ప్రజలు ఓర్చుకోరు. ప్రజల కష్టాన్ని తీర్చే విధంగా మనం అభివృద్ధి చేసిన, సంక్షేమం అమలు చేసిన ప్రజలు మనల్ని ఆదరిస్తారు. వాళ్ళు ఆదరిస్తేనే మనం ఎన్నికల్లో గెలుస్తాం. కానీ మందు మంచితేనో, మనీ మంచితేనో, లేదంటే మతం పేరు చెప్పితేనో ఓట్లు పడవనేది వాస్తవం అని మనం అందరూ గ్రహించుకోవాలని చెప్పేసి కూడా మీకు కోరుతా ఉన్నాను. కాబట్టి ఇది ఒక కొత్త ఆలోచనతో ముందుకు పోదామని వేదిక మీద నుంచి పిలుపునిస్తూ, గతంలో ఈజీఎస్ కింద కంకరేసేసి కాంట్రాక్టర్ బిల్లులు చేసుకుని వెళ్ళిపోయినాడు. వాస్తవమే కదా ఇది? ఎంతమందికి తెలుసు? ఇది ఎంతమందికి తెలుసు? ఇబ్బంది పడతా అన్నారు. దాన్ని మొన్నటి రోజున ఇంజనీర్లతో మాట్లాడి, పంచాయతీరాజ్ ఇంజనీర్లతో అంతే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని కూడా మాట్లాడి, తొందరలోనే ఆయన మన నియోజకవర్గానికి కూడా రాబోతున్నాడు. వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి దానికి అదనంగా మళ్ళీ ఆ రోడ్లను పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా మేము తీసుకుంటున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పిదం మనది కాదు, గత పాలకుల్ని. గత పాలకులకి ఆ రోడ్లు మనం ఇచ్చినాం. ఇస్తే 5 సంవత్సరాల్లో వాళ్ళు పూర్తి చేయలేకుండా కనీసం మీద మీగడ మింగేసి వెళ్ళిపోయినారు. కానీ రోడ్లు పూర్తి చేసినటువంటి పాపాన పోలా, ప్రజల కష్టాలు తీర్చేటువంటి పాపాన పోలా, మళ్ళీ మన మీదే బాధ్యత పడతా ఉంది. చెప్తాను మీకు, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కదిరికి కేవీకే అంటే కృషి విజ్ఞాన్ కేంద్ర అనేది ఒకటి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వము ఆధీనంలో జిల్లాకు ఒక యూనిట్ ఇచ్చినారు. వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర కూర్చొని మాకు కేవీకే వచ్చే దాంట్లో మా జిల్లాకు కదిరికి కావాలని పట్టుబట్టి మరీ కదిరికి శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. చాలామంది నాయకులకి ఒక నిరుత్సాహం ఉంది, ఒక కోపం ఉంది. మేము పని చేసినాం కదా, మాకు ఎందుకు పదవులు రావడం లేదు, మా పేర్లు ఇచ్చినప్పుడు ఎందుకు ఐవీఆర్ఎస్ ద్వారా రిజెక్ట్ అయినాయని చెప్పేసి కూడా మీరు అందరికీ కూడా కొద్దిమంది క్వశ్చన్ ఉండొచ్చు. మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను, పార్టీ ఆచరిస్తున్నటువంటి విధానం ఇది. మీకు అది కాకపోతే ఇంకొకటి, ఖచ్చితంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఇన్ని రోజులు మీతో పని చేయించుకున్నటువంటి నాయకుడిగా మీ కష్టం తెలుసు, నష్టం తెలుసు, మీరు పని చేసినటువంటి తీరు తెలుసు, మీకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత పూర్తి స్థాయిలో నాకు తెలుసు. కాబట్టి ఎక్కడ కూడా మీరు ఎవ్వరు కూడా అధైర్యపడద్దని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. సరైన సమయంలో సరైన నాయకుడిని సరైన స్థాయిలో పెట్టే బాధ్యత నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా మీద ఉందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.